Passengers managed to escape safely without injuries. The bus was travelling from Khammam to Visakhapatnam when the incident took place. According to the driver, the fire was triggered by a suspected short circuit. The swift evacuation prevented a potential tragedy, though the bus was reduced to ashes. Authorities are expected to investigate the cause further, while the incident highlights the importance of safety measures in long-distance travel operations. ఉలా ట్రావెల్స్ అండి మాది ఖమ్మం నుండి బయలుదేరినాం 9 గంటలకి రాజమండ్రి దగ్గర కోవూరు టోల్గేట్ దగ్గర ఫ్లైఓవర్ దగ్గర బాగా ట్రాఫిక్ జామ్ జరిగింది. ఆ ట్రాఫిక్ జామ్లో అర్ధగంట జర్నీ చేసినాం. ఆ ఫ్లైఓవర్ మీదకి రాగానే ఒక్కసారిగా మంటలు చెలరేగిపోయినాయి. నేను అలర్ట్ అయ్యి మా స్టాఫ్ని మేలుకోంచిన వాళ్ళు లేచి 6 ప్యాసింజర్లు ఉన్నారు, వాళ్ళని దించారు. ఆ మంటలు చల్లార్పడానికి ఫైర్ సిలిండర్లతోనే ప్రయత్నం చేసినా మంటలు చల్లారలేదు. బస్సు పూర్తిగా దగ్ధం అయిపోయింది. ప్యాసింజర్లు వాళ్ళకెళ్ళ వాళ్ళు బస్సు ఎక్కిపోయారు. వాళ్ళ ఫోన్లో ఫాలోఅప్ చేశా. ఫోన్లో ఫాలోఅప్ చేస్తే బస్సులో ఎక్కి వెళ్ళిపోతున్నాం అండి అన్నారు. థ్యాంక్స్ చెప్పారు, మాకు మా ప్రాణాలు కాపాడిరండి మీరని థ్యాంక్స్ చెప్పేశారు. మాకు పోలీసు వారు ఫైర్ సిబ్బంది వారు కనుక మంచి సహకరించారు. ఫైర్ సిబ్బంది కనుక వెంటనే వచ్చి చల్లారిపారు. అయినా మంటలు కంట్రోల్ కాలేదు. వాళ్ళ ఇంకో In Hyderabad, vigilance officials cracked down on unauthorized water connections after instructions from Jal Mandali Managing Director Ashok